సిద్దిపేట జిల్లా చేర్యల మండలంలో ఇటీవల కురిసిన కాల వర్షాలు పత్తి రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. కడవెలుగు సహా పలు గ్రామాల్లో పత్తి రైతులకు తీవ్ర నష్టం కలిగింది. చేతికొచ్చిన పత్తి పంట వర్షానికి తడిసి మొలకలు రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కూడా తేమ శాతం పేరుతో సీసీఐ అధికారులు పత్తి కొనుగోలులో ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక్కడ ఈ చేర్యాల ప్రాంతంలో వరి పత్తి మీద ఎక్కువ ఆధారపడి పనిచేస్తారు. పని చేసినా కూడా 10 రూపాయలు చేతికొస్తుందన్న ఆలోచన ప్రకారం ఇన్ని రోజులు కష్టపడ్డోళ్ళు కూడా వరికి వచ్చేసరికి వరి మొత్తము నేలమట్టం అయిపోయింది. కోయలేని పరిస్థితిలో రైతున్నారు. అదే పత్తి ఏరుదామంటే కూడా ఈ 10 రోజులు కురిసిన వర్షాలకు చేను మీదనే మొలకెత్తుతుంది. ఇటు రైస్ మిల్లులు కానీ ఇటు పత్తి మిల్లులు కానీ ఏ ఒక్కరు కూడా కొనే పరిస్థితిలో లేరు. కాబట్టి ప్రతి ఒక్క గింజను ప్రతి ఒక్క రైతు నుండి కొనాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. కాబట్టి గవర్నమెంట్కు ఒకటే వేధిస్తున్నా, మా రైతాంగం తరపున మీరు ప్రతి ఒక్క గింజ లేకుండా ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉందో మ్యాచర్ వచ్చినా రాకున్నా మీరు మా రైతుల పరిస్థితి అర్థం చేసుకొని కొనాలని. గత వారం 10 రోజులుగా కురుస్తున్న మెంతా తుఫాన్తో కురిసిన భారీ వర్షాలకు ఈ యొక్క చేర్యాల ప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ఎందుకంటే ఈ వారం 10 రోజులు కురుస్తున్న వర్షాలతోటి చేర్యాల ప్రాంతంలో ఉన్న రైతులు మొక్కజొన్న, వరి అట్లాగే పత్తి ముఖ్యంగా దీంతో నష్టపోయారు. కానీ వీటి నష్టపోయిన ప్రభుత్వం ఓన్లీ 10,000 నష్టపరిహారం ఇస్తానంటారు. కానీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రతి ఏ పంట అయినా దాన్ని నష్టపోయిన రైతాంగానికి 50,000 రూపాయలు ఈ నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ మిల్లర్లు ఇప్పుడు తేమ శాతంతో వచ్చిన ఈ పత్తిని వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మిల్లర్లకు మేము ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వము సీసీఐకి పత్తిని ఏదైనా సరే దాన్ని కొనుగోలు చేయాలి. కాబట్టి ఏదైనా కొనుగోలు చేయని రిజెక్ట్ చేస్తే బాధిత రైతులతోటి ఆ సీసీఐ కేంద్రాల వద్ద మేము రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు ఉద్యమాలు చేస్తాం. కాబట్టి అట్లాగే ఇక నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారంతో పాటు వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఇవన్నీ తదితర ఇవ్వాలి. లేకుంటే తెలంగాణ రైతు సంఘం